దయ వల్ల అంతా మనం అనుకున్నట్టే జరిగింది. రే, మీ పెళ్ళైనా వాళ్ళ అన్నయ్యని మోసం చేయకుండా చేసుకోండిరా. దానికి ఏదో ప్లాన్ వేస్తాలే. ఈ ప్లాన్లే మరొద్దనేది. వెంకీ చాలా థ్యాంక్స్. దేనికి సార్? మేము మీ ఇంటికి రావడం వల్ల, నువ్వు మా లైఫ్ లోకి రావడం వల్ల మాకంతా మంచి జరిగింది. ఇందులో నేను చేసిందే ఉంది సార్. నా చెల్లి పెళ్లి నా చేతుల మీదుగా జరిగదేమో అని బాధపడ్డాను. అది ఇప్పుడు నీ వల్లే జరిగింది. నాకింతకన్నా ఏం కావాలి? బావా, నేను తిరిగి వెళ్ళిపోతున్నా. భరత్, ఎక్కడికి? అమెరికాలో హ్యాపీగా ఉన్నాను. ఇలాంటి మంచి కుటుంబంలో అల్లుడవుతున్నాను తెలిసి ఇల్లరికం కొప్పుకొని వచ్చాను. నువ్వు చెప్పిన దానికల్లా గంగిరేదులా తలూపాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బావా? అవును, నిజమే. నేను చెప్పిన ప్రతి దానికి తలదించుకున్నావు. ఇప్పుడు మాట తప్పితే నేను తలదించుకోవాలి. ముందనుకున్నట్టు చంద్రకళ నీకిచ్చి పెళ్లి చేస్తా. ఈ నిర్ణయంలో ఇక మార్పు ఉండదు. ఇదే ఫైనల్. ఈ పెళ్లి మాత్రం మా ఇష్టదైవం శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో చేస్తాను. రేపే ప్రయాణం. నువ్వు చాలా లక్కీ భరత్. ఎందుకు? అక్క మిస్ అయినా చెల్లి దొరికింది. వన్ సెకండ్, నా పర్స్ మర్చిపోయాను లోపల. I'll be back. 1 minute. Okay. 1 minute. బిల్లు నేను కడితే పరిస్థితి మర్చిపోవటం ఏంటి? ఇలాంటి అనవసరమైన విషయాలు మాత్రం పట్టించుకుంటావు. మన పెళ్లి గురించి అసలు నీకు టెన్షనే లేదు. ఒక పక్కన రేపు పెళ్ళని నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? కూల్ కూల్. టెన్షన్ ఎందుకు చందు? ఇంకా 24 hours టైం ఉంది. అయినా ప్రాబ్లం పీక్స్ లో ఉన్నప్పుడే నా బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. ఏదో ఒకటి ప్లాన్ చేస్తా కదా. ఈ ప్లాన్ లో అవి వేసే బదులు ఆ భరత్ గాని నువ్వే వేసేస్తే మనకి లైన్ క్లియర్ అయిపోద్దిగా. ఏంటి చందు నీ టంగ్ పవరు? వాడిని నిజంగా ఎవరు వేసేస్తున్నారు? చందు, కేశవరెడ్డి మనుషులు మీ ఇంట్లో తెలిసినట్టు చంపడానికి వస్తున్నారు. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. అరే నాన్న, నువ్వు చెప్పినట్టే నీ పెళ్లికి అడ్డుపడుతున్నా ఆ వెంకీగారిని వేసేయమని మన మనుషుల్ని పంపింది. ఆ పిల్లకు డౌట్ రాకుండా నీ మీద అటాక్ చేసినట్లు చేయమన్నా. నువ్వెట్లయినా ఆ పిల్లని పెళ్లి చేసుకుని ఇడికి తీసుకురా. ఆ తర్వాత బాబ్జీ గారిని నా కాళ్ల దగ్గర కుక్కలా పడుండేలా చేస్తా. ఈ 4 రోజులు నువ్వు నా కొడుకు అని తెలియకుండా చూసుకో. ఆ తరువాత రోజులన్నీ మనవే. ఎవడ్రా వాడు? వీడా బాబ్జీ మనిషి అన్నా? రై ఎసేండ్రా. భరత్ నీ కొడుకని నాకు తెలుసు. ఏయ్, వదిలేండి. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును, భరత్ నీ కొడుకని నాకు తెలుసు. నాకే కాదు, బాబ్జీ కూడా తెలిసిపోయింది. రేపు తన చెల్లెల నుంచి పెళ్లి చేస్తానని చెప్పి శ్రీశైలం తీసుకెళ్లి చంపైపోతున్నాడు. నువ్వు చెప్పేది నేను ఎట్లా నమ్మాలి? కావాలంటే ఫోన్ చేసి కనుక్కో. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కదా, తన దగ్గర నుంచి ఫోన్ కూడా లాక్కున్నారు. సో వాడిని ఇప్పుడు సేవ్ చేయటం మీ చేతిలోనే ఉంది. వెంకీ, ఏంటి నువ్వు చెప్పేది? ఆ భరత్ కేశవరెడ్డి కొడుకా? అవును. పద, ఈ విషయం అన్నయ్య చెప్దా. ఇంక ఈ పెళ్లి జరగదు.
వద్దు. మనం చెప్పడం కన్నా తను చూస్తేనే చాలా విషయాలు క్లారిటీ వస్తాయి. అంటే రేపు మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు కేశవరెడ్డి మన మీద అటాక్ చేస్తాడు. ఈ కథకి ఎండింగ్ అక్కడిస్తా. సార్ ఎవరైనా అటాక్ చేస్తారేమో నాకు కొంచెం డౌట్ గా ఉంది సార్. సిప్పి, నువ్వు అనవసరంగా టెన్షన్ పడి సార్ని ఇబ్బంది పెట్టద్దు. మా ఇబ్బందులు ఎవడు పట్టించుకుంటాడు సార్? సార్ అక్కడ చూడండి సార్, విలన్స్ అటాక్ చేసేటట్టున్నారు సార్. వాడు చూడండి సార్ ఎలా చూస్తున్నాడు. సిప్పి, నువ్వు అనవసరంగా టెన్షన్ పడద్దు. మనం రైట్కి వెళ్దాం. రైట్ కొద్దు సార్, రైట్ కొద్దు, లెఫ్ట్ కి వెళ్ళిపో. ఏయ్, వాడేదో టెన్షన్ పడుతున్నాడు. లెఫ్ట్ లోనే పోనీ. కేశవరెడ్డి, మర్యాదగా తప్పుకో. నా చెల్లి పెళ్లికి ముందు రక్తపాతం వద్దు. రే బాబ్జీ, నా కొడుకును నాకు అప్పగించు. కొడుక? లేదా మీలో ఎవ్వరు ప్రాణాలతో మిగలరు. రే, ఎవడ్రా నీ కొడుకు? రై, డ్రామాలాడకు. నా కొడుకును శ్రీశైలం తీసుకెళ్లి చంపాలని ప్లాన్ చేసేవని నాకు తెలుసు. రే, నీ కొడుకేవడో తెలిస్తే ఇక్కడే చంపేస్తా. శ్రీశైలం దాకా ఎందుకో? రేయ్, నా కొడుకెవరో నీకు తెలిసిపోయిందని నాకు తెలుసురా. కొడుకు అసలు ఎవడ్రా నీ కొడుకు? చెప్పు చెప్పు. మీ ఇద్దరిని చూస్తుంటే ఎంత చెత్త నా కొడుకులో నాకు అర్థమవుతుందిరా. రేయ్, నువ్వేంట్రా? ఆగు. తాడి పెరిగినట్టు పెరిగావు, జ్ఞానం లేదురా నీకు. దెబ్బ కొట్టేవాడెవడు, డప్పు కొట్టేవాడెవడో తెలియదు నీకు. సిప్పి. నువ్వు నోర్మోయ్. నీ నుంచి అసలు ఇలా జరిగింది. ఇప్పుడైనా ఓపెన్ అయిపోతాను రా. ఈ ఇద్దరు పెళ్లి కథ అనుకుంటావు కదా నువ్వు. కాదురా, అది నిజం. అది కథ అని టీచర్ చెప్పించాడు ఈడు. బాబు, అల్లుడు గారు. అల్లుడా? ఎవడే నీ కల్లుడు? అది అసలు ఎవరనుకుంటున్నావు? ఇదిగో ఈ పొట్టాడు మేకా పాపారావు గారి భార్య. వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? మేకా వెంకటేశ్వరరావు గారి తల్లిదండ్రులు. ఇదిగో ఇక్కడ ఉంది చూడు, ఇది ఎవరనుకున్నావు? తాళ్ళ పెరిగింది, మొహం ఇలా పెట్టింది. ఇది షో కేసులో బొమ్మలాగా ఏం ఎక్స్ప్రెషన్ లేకుండా ఉందనుకున్నావా? ఇది నా వైఫ్. వీడు లవ్ సక్సెస్ కోసం ఆడిన నాటకం ఇది. ఇలా పెట్టాడు నువ్వు. నీకు అర్థం కాదురా. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు. మీ చిన్న చెల్లెలు ఈడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? దే ఆర్ లవింగ్ టుగెదర్. ఆపండ్రా మీ సోది. ఏంట్రా సోదేంట్రా? చెరుకు తోటలో దిష్టి బొమ్మలాగా గడ పెరిగినట్టు పెరిగావు. ఏమైనా బ్రెయిన్ ఉందిరా నీకు? ఆడు పిలిచాడు కదా నువ్వు ఎగరేసుకుంటూ వచ్చావు. నీ కొడుకు ఎవరో నువ్వే రివీల్ చేస్తావు.